అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీములు చాలా ఉన్నాయి. అందులో సామాన్య పౌరుని మొదలుకొని హైయెస్ట్ ఫ్యామిలీ వరకు కూడా ఉపయోగపడే ఒక బృహత్తరమైనటువంటి స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కీము ఏంటంటే 555 చెల్లిస్తే దానికి ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు వాళ్ళ నామినీకి. దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే 18 సంవత్సరం నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తికి చేసుకోవచ్చు. ఇంకొక స్కీమ్ ఏంటంటే 755 రూపాయలు చెల్లిస్తే సంవత్సరానికి అది 15 లక్షలు వర్తిస్తుంది. ఇది ఏమన్నా జరిగినట్లయితే తీసుకున్న మరుక్షణం నుంచి ఏడాదిలోపు ఏది జరిగినా కూడా వాళ్ళ నామినీకి 15 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. ఏదైనా ఆయన ప్రమాదానికి గురై లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయనకు హాస్పిటల్ ఖర్చు కింద 1 లక్ష రూపాయలు ఇస్తుంది. ప్లస్ అలా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువుల కొరకు 1 లక్ష రూపాయలు ఇస్తుంది. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి స్కీమ్లో చేరి తన కుటుంబానికి తనకు రక్షణ కలిగించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది ప్రతి వ్యక్తి కూడా చేసుకోవాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.